మనసు క్షేత్రంలో పుట్టిన పురుగు లాంటిది టెన్షన్. బాధ అనే ఆహారం వేస్తే అది పెరిగి శరీరంలోని అన్ని అంగాలకు పాకుతుంది. గుండెని చేరి హృద్రోగం, మెదడుని చేరి న్యూరోసిస్, నరాల్ని చేరి సియాటికా, కడుపులో అసిడిటీ సృష్టిస్తుంది. ఈ టెన్షన్ తగ్గించుకోవడం కోసం సిగరెట్‌ని ఆశ్రయిస్తే క్షయ, తాగుడుని ఆశ్రయిస్తే సిరోసిస్ వస్తాయి. రెండవ అధ్యాయం టెన్షన్. సమస్య రాగానే కొందరు నిద్ర లేకుండా బాధపడుతూ ఉంటారు. కొందరు ఆలోచిస్తూ ఉంటారు. మరికొందరు బాధపడుతూ దాన్నే ఆలోచన అనుకుంటారు. బాధపడడానికి, ఆలోచించడానికి తేడా ఉంది. బాధ బొంగరంలా అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఆలోచన పరిష్కారం వైపు పయనం సాగిస్తుంది. నిరంతరం టెన్షన్‌తో బాధపడే వాళ్ళని, భయపడే వాళ్ళని గమనిస్తే కొంతమందిలో ఇది బయటికి స్పష్టంగా కనిపిస్తుంది. మరికొంతమంది లోలోనే ఉంటుంది. ఈ టెన్షన్ చుట్టూ 5 రకాలైన రోగాలు ఉంటాయి. కోపం, భయం, ఆందోళన, విసుగు, అనుమానం. పై మానసిక స్థాయి భావాల్లో ఏదైనా ఒకటి కలిగిందంటే ఆ టైంలో మీరు టెన్షన్‌తో బాధపడుతున్నారన్నమాట. సీరియస్‌గా పని చేసుకుంటూ ఉండగా ఎవరైనా డిస్టర్బ్ చేస్తే కోపం వస్తుంది. ఆ కోపానికి కారణాలు విశ్లేషిద్దాం. పని మధ్యలో డిస్టర్బ్ అవ్వడం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుందన్న భయం ఒకవైపు, అనుకున్న సమయానికి పూర్తవదేమో అన్న అనుమానం మరొక వైపు, చేస్తున్న పనిలో ఏమైనా తప్పులు వస్తాయేమో అన్న ఆందోళన వల్ల కోపం వచ్చిందన్నమాట. అలాగే భయం కూడా. పరీక్ష పాస్ అవ్వమేమో అన్న భయం వల్ల ఆందోళన కలుగుతుంది. ఆ సమయంలో ఎవరైనా కదిలించపోతే అది విసుగు ద్వారా ప్రకటితమవుతుంది. ఈ విధంగా కోపం, భయం, ఆందోళన, విసుగు, అనుమానం అనే 5 మనిషి టెన్షన్‌కి పుట్టిన అక్రమ సంతానం. ఇప్పుడు ఒక్కొక్క అంశం గురించి చర్చిద్దాం. మొదటి అంశం కోపం. ఒక తండ్రి తన పిల్లల్ని చావబాదుతాడు. భర్త కోపం చూసి ఒక భార్య భయంతో వణుకుతుంది. ఒక ఇల్లాలు భర్త మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇలా సమస్యల మధ్య సంబంధాలను పాడు చేసే విషకీటకం కోపం. మీరిలా ఎందుకు చేశారని అడిగితే పై ముగ్గురు తమ తమ కారణాలు చెప్పవచ్చు. కానీ వీటన్నిటికీ కారణం ఒకటే. సమస్య నుండి బయటపడలేకపోవటం. ఇదంతా ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ నిజంగా కారణం అదే సమస్య. మార్కులు సరిగ్గా రాని కారణంగా ఒక తండ్రి కొడుకుని కొట్టాడనుకుందాం. అతడి భవిష్యత్తు పాడైపోతుందేమో అన్న టెన్షన్ కోపంగా మారిందన్నమాట. పరీక్షలో మార్కులు సరిగ్గా రాకపోవడానికి, కొట్టడానికి ఏమాత్రం సంబంధం లేదు. మార్కులు బాగా రావాలంటే కొడుకు మరింత కృషి చేయాలి. తెలివి, జ్ఞాపకశక్తి పెంపొందించుకోవాలి. పాఠాలు సరిగ్గా అర్థం చేసుకోవాలి. తెల్లవారుజామునే లేవడం, కబుర్లు తగ్గించటం, టీవీ తక్కువ చూడటం మొదలైన అలవాట్లు పెంపొందించుకోవాలి. భయం వల్ల అలవాట్లు మార్చుకుంటాడా? కుర్రవాడితో నెగెటివ్ పాయింట్లు తగ్గించడం మానేసి ఊరికే కొడితే ఏం లాభం? కొట్టడం వల్ల కొడుక్కి తండ్రి అంటే భయం ఏర్పడుతుందేమో కానీ మార్కులు పెరగవు. ఇంత చిన్న విషయం అర్థం చేసుకోలేని తండ్రిని ఎవరు మందలించాలి? కోపం అనేది అత్యంత సహజమైన ప్రక్రియ కాబట్టి దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడం వల్ల ఆరోగ్యంగానూ, ఆనందంగానూ కూడా ఉండవచ్చు. అయితే ముందే చెప్పినట్టు కోపం రావడం వేరు, మనకు కోపం వచ్చినట్టు అవతలి వాళ్ళకి తెలియజేయడం వేరు. అవతలి వారిది తప్పని తెలిస్తే అది మీకు నష్టాన్ని కలిగిస్తే ఇక తప్పనిసరి అనిపిస్తే కోపాన్ని కేవలం ప్రదర్శించండి. కొంతమంది వ్యక్తులని గమనించి చూడండి. వాళ్ళు మిమ్మల్ని తిట్టరు, కొట్టరు. కొంచెం ముభావంగా ఉన్నా చాలు. మనం విలవిలలాడిపోతాం. ప్రేమ, ఆప్యాయతతో వారు మనని ఆ విధంగా కట్టి పడవేశారన్నమాట. ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకి, ముఖ్యంగా నౌకర్లకి ఈ కోపం సంగతి బాగా తెలుస్తుంది. కొంతమంది బాసులు ఎంత అరిచినా, తిట్టినా కింద వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోరు. మరో అధికారి ఏమాత్రం కోప్పడినా వణికిపోతారు. అంటే తన స్వభావం ఎలాంటిదో తన ప్రవర్తన ద్వారా వాళ్ళకి ఆ అధికారి తెలియచేస్తూ ఉన్నాడన్నమాట. ఎంతో కోపం వస్తే తప్ప ఆయన ఆ మాట అనడు అని ఒక వ్యక్తి తన పై అధికారి గురించి అన్నాడంటే ఆ పై అధికారి తన కోపాన్ని కూడా అంత పొదుపుగా వాడుకుంటున్నాడనమాట. ఇక పొదుపుగా కోపాన్ని వాడుకోకపోతే ఒక స్టేజి వచ్చేసరికి మనం ఆవేశంతో చిందులు తొక్కినా కూడా మన క్రింది వారికి, భార్య పిల్లలకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఎంత నవ్వు వచ్చే పరిస్థితి ఇది. ఫీలింగ్స్‌ని కప్పిపెట్టడం వల్ల అనారోగ్యాలు, గుండె జబ్బులు రావచ్చు. మన ఎమోషన్స్‌ని బయటికి కక్కేయడం వల్ల ఎన్నో టెన్షన్‌లని, బాధల్ని దూరం చేసుకొని అందరితోనూ అర్థవంతమైన సంబంధాలని పెంపొందించుకోవచ్చు. అయితే ఎమోషన్స్‌ని బయటికి వెలిబుచ్చటం వేరు, బూతులు తిట్టడం వేరు, కొట్టడం, చేతికందిన వస్తువులు విసిరేయడం వేరు. కోపం అనేది
సహజమైన మానసిక ప్రక్రియే, కాదనడం లేదు. కానీ మనకి కోపం వచ్చినట్టు అవతలి వారికి తెలియచేస్తే చాలు. హింసాత్మక పద్ధతుల ద్వారా ఎదుటి వ్యక్తిని బాధపెడితే వచ్చే లాభం ఏమిటి? అంతేకాక ఆవేశంగా మాట్లాడే కొద్దీ రక్తపోటు అధికమవుతుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. కాబట్టి నష్టం ఎవరికి? మాజీ ఎమ్మెల్యే ఒకరు ఎన్నికల కాన్వాయింగ్ కోసం పాదయాత్ర చేస్తూ ఆ సాయంత్రం అటు వచ్చినప్పుడు టీకి ఒకరి ఇంట్లో ఆగుతున్నాడు. తప్పక గెలిచే రూలింగ్ పార్టీ క్యాండిడేట్. ఆ ఇంటి యజమాని సంభ్రమంతో పొంగిపోయాడు. భార్యని టీ చేయమని పురమాయించాడు. కొడుకుని ఇల్లంతా నీటిగా సర్దమన్నాడు. నాయకుడు వచ్చే టైం దగ్గర పడుతుంది. యజమాని కాలు కాలిన పిల్లులా తిరుగుతున్నాడు. భార్య పాలు వేడి చేస్తుంది. సరిగ్గా ఆ సమయంలో కుర్రాడు కిటికీ సర్దుతూ ఉంటే ఇంక్ సీసా కింద పడి బల్లున బ్రద్దలైంది. యజమాని కోపంతో ఊగిపోతూ వాడి చెంప చెల్లుమనిపించి నిమిషంలో క్లీన్ చేయబోతే ఒళ్ళు చీరేస్తాను అన్నాడు. టీ రుచి చూసి పంచదార ఎక్కువైనందుకు భార్యను తిట్టాడు. ఈలోపు అతిథి వచ్చాడు. ముఖం నిండా నవ్వు పులుముకొని అతడిని లోపలికి ఆహ్వానించి అరగంట సేపు అతడిని ఎంటర్టైన్మెంట్ చేశాడు. భార్య పిల్లలని పరిచయం చేశాడు. టీ చాలా బాగుందని ఆయన మెచ్చుకున్నాడు. తర్వాత సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. అతిథి ముందు అంత బాగా చిరునవ్వు ముసుగు వేసుకున్న యజమాని తను ఏం కోల్పోయాడో గ్రహించలేకపోయాడు. అతడు కోల్పోయింది తన కొడుకు భార్యతో ఒక మంచి సంబంధాన్ని. ముక్కు మొహం తెలియని 5 సంవత్సరాల అతిథి కోసం అంత చిరునవ్వు ముసుగు వేసుకున్న యజమాని జీవితాంతం కలిసి ఉండవలసిన తన భార్యాబిడ్డల ముందు ఆ ముసుగు తీసేసి ఎందుకు రాక్షసుడిలాగా ప్రవర్తించాడు? మరింత హుందాగా మంచిగా ప్రవర్తించవలసిన అవసరాన్ని గ్రహించలేకపోయాడు. ఈ విధంగా తార్కికంగా ఆలోచిస్తే మనిషికి కోపం రాదు. కోపం ద్వారా మనమే సాధించలేమని, కమ్యూనికేషన్ ద్వారా మాత్రమే సాధించగలమని తెలుసుకున్న మనిషి అనవసరమైన టెన్షన్స్కి లోను కాడు. మరీ విపరీత సందర్భాల్లో మనస్తత్వాల్లో తప్ప మగవాళ్ళ కోపం, ఆడవాళ్ళ కోపం వేరువేరు కోణాల్లో పయనిస్తాయి. కోపం వచ్చినప్పుడు మగవాడు ఆవేశం ద్వారా, ఎగతాళి ద్వారా, మాట్లాటల ద్వారా ప్రతీకారం తీర్చుకుంటే అతడి రక్తపోటు నార్మల్ వస్తుందంట. అదే ఆడవాళ్ళైతే నిశ్శబ్దంగా ఉండి ఎదుటి వాళ్ళని సాధిద్దామనుకుంటారట. ఎదుటి వాళ్ళ కోపం పెరిగే కొద్దీ వీరి బీపీ ఎక్కువై అవతల కామ్ అయిపోయాక తగ్గిపోతుందట. ఇంట్రావర్ట్స్ కోపం మరో రకంగా ఉంటుంది. తనకు కోపం వచ్చిందని అవతల వాళ్ళకి తెలియజేయడం కోసం వీళ్ళు పడే అవస్థ చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. అవతల వాళ్ళకి దగ్గరికి తీసుకుని ఓదార్చే వరకు మాట్లాడకపోవడం, ఎంత బతిమిలాడినా భోజనం చేయకపోవడం మొదలైనవన్నీ ఉదాహరణలు. సాధారణ పరిస్థితుల్లో భర్త తిడతాడు. అదే ఇంట్రావర్ట్ అయితే ఇంటికి రావడం, ఇంకెక్కడో గడిపి ఆలస్యంగా వస్తాడు, లేదా బావమరిదికి ఫోన్ చేస్తాడు. అన్నిటి వెనక ఉద్దేశం ఒకటే, తనకి కోపం వచ్చినట్టు భార్యకి తెలియాలన్న ప్రయత్నం. దానికోసం ఇంత శ్రమ పడాలా? అవతల వాళ్ళని అంతగా హింసించాలా? తనని ఎందుకు కోపం వచ్చిందో, ఏ కారణం వల్ల ఎదుటివారి ప్రవర్తన తనకి నచ్చలేదో చెప్తే సరిపోతుంది. మరెందుకు తనని తాను హింసించుకుంటూ అవతల వాళ్ళని మానసికంగా హింసించాలి? భార్యాభర్తల్లో ఈ కీచులాటలు, పోట్లాటలు తప్పవు. చిన్న చిన్న విషయాల్లో సర్దుకుపోవడం, ముఖ్యమైన విషయాలైతే చర్చించుకుని రాజీకి రావడం నేర్చుకుంటే చాలా ఉత్తమం. అంతే తప్ప అధికారం ఉన్నది కదా అని అవతల వారి మీద కోపాన్ని ప్రదర్శిస్తే అది మనల్నే ఒక్కోసారి సిగ్గుతో తల వంచుకునేలా చేస్తుంది. ఒక్క సందర్భంలో అవతల వారిది ఏ తప్పు ఉండదు, చేయాలని చేసింది కాదు, కానీ వారి చర్య కోపం తెప్పిస్తుంది. ఇటువంటి సమయంలో కోపం తగ్గటానికి ఏ ప్రయత్నమూ చేయకపోవడం మంచిది. అది పెరిగి పెరిగి దానంతటే ఆవిరైపోతుంది. ఆ తర్వాత అదెంత సిల్లీ విషయమో గుర్తొచ్చి నవ్వు తెప్పిస్తుంది. పైన చెప్పిన ఎమ్మెల్యే ఉదాహరణ అటువంటిదే. శంకర్ దాదా గుర్తుందా? కోపం అగ్ని అయితే నువ్వు నీరు. హ్యూమర్ థెరపీలో అదే నేర్పుతారు. బాగా కోపం వచ్చినప్పుడు ఏదో జోక్ని తలుచుకోవడమో చదవడమో చేయాలి. ఆటోమేటిక్గా కోపం చల్లబడుతుంది. నిశ్శబ్దం కూడా కోపాన్ని తగ్గిస్తుంది. యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, వేదాంతులు ఈ విధంగానే తమ కోపాన్ని, చిరాకుని జయించే టెక్నిక్స్ నేర్చుకుంటారు. కోపం 2 రకాలు. అపరిచితులు, కొత్త స్నేహితులు, శత్రువులు, వ్యాపారంలో ప్రత్యర్థులు, వీరిపై వచ్చే కోపం మొదటి రకం. ఇది శాశ్వత శత్రుత్వాన్ని కలగచేస్తుంది. స్నేహితుల దగ్గర, వాళ్ళు ప్రేమించిన వాళ్ళు, తండ్రి కొడుకులు, భార్య భర్తలు, వీరి మీద కోపం 2వ రకం. ఇక్కడ విడిపోయే అవకాశం లేదు. దాన్ని అలక అంటారు. ఆత్మీయుల మధ్య అలకలకి, అపరిచితుల మధ్య కోపానికి నడుమ తేడా ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించండి. కోపం వేరు, శత్రుత్వం వేరు. మీరు మీదైన
మీ మీదైతే కోపడుతున్నారో వారంతా మీ కోపాన్ని ఓర్పుతో సహిస్తున్న వారే. అదే గాని వారు మీ శత్రువులైతే మీపై తిరగబడతారు. కోపం అంటే వారికి మీ పట్ల ఉన్న ప్రేమ. మీరు క్యాష్ చేసుకోవటానికి చేసే ప్రయత్నం. కోల్పోయేది మీరే తప్ప వారు కాదు. ఇదే ఒకప్పటి మిత్రులైన శత్రువుల గురించి ఆలోచిద్దాం. ఇద్దరు వ్యక్తులకి కొన్ని విషయాల్లో కామన్ ఇంట్రెస్ట్ ఉంది. ఇద్దరు స్నేహితులయ్యారు లేదా కలిసి వ్యాపారం పెట్టారు. తర్వాత ఒకరిలోని లోపాలు ఒకరికి తెలిసాయి. క్రమక్రమంగా ఎదుటి వాళ్ళ చిన్న ప్రవర్తన కూడా వీరికి కోపాన్ని తెప్పిస్తూ ఉంటుంది. కానీ మనసులో దాచుకుంటూ ఉంటారు. అలా 4-5 సంఘటనలయ్యాక చిన్న కారణం వల్ల మాట పెరిగి ఎప్పటినుంచో మనసులో ఉన్నదంతా అగ్నిపర్వతం బద్దలైనట్లు బయటకు వస్తుంది. ఫలానప్పుడు నువ్వలా చేశావు, ఇలా చేశావు అని గతమంతా తవ్వి తీస్తారు. ఆ తర్వాత ఇక మొహమాటాలు చూసుకోరు. పేరు చెప్తే మండిపడిపోతారు. ఏళ్ల తరబడి ప్రేమించిన సంసారాల్లో కూడా ఇదే జరుగుతుంది. ఈ వ్యక్తి నా ప్రేమించింది, ఈ వ్యక్తి కోసమా అన్నీ వదులుకున్నది అన్న కోపం, దుఃఖం మనసులో దాచుకోవడం వల్ల అవి లోపలే లావాలా ఉడుకుతూ చివరికి బ్లాస్ట్ అవుతాయి. 10 ఏళ్ల క్రితం పార్కుల్లో ముద్దులు పెట్టుకున్న వారే కోర్టుల్లో మొహాలు చూసుకోరు. ఒకటి మాత్రం నిజం, కోపం మనకి అసహ్యకరమైన అనుభవాన్ని మాత్రమే మిగులుస్తుంది. ఎదుటి వ్యక్తిలో బంధం తెగ్గొట్టుకోవడం కోసం తిట్టుకోవటం, పాత తప్పుల్ని ఎత్తిచూపటం వంటి హీనమైన ప్రాసెస్ అనవసరం. ఇదిగో ఫలానా విషయంలో నాకు కోపం వచ్చింది, దీని గురించి నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు అని అడగటం అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం. అవతలవారు చెప్పింది నచ్చకపోతే ఆ విషయాన్నో వారినో వదిలేసి స్నేహితుల్లాగానే విడిపోవచ్చు. మాట్లాడడం వల్ల కోపం ఎక్కువ అవ్వచ్చునేమో కానీ వినడం వలన చాలా సమస్యలు పరిష్కరింపబడతాయి. మాట్లాడడం అంటే అవతలి వాళ్ళకి మన వాదన వినిపిస్తున్నట్టు, వినడం అంటే అవతలి వాళ్ళు చెప్పేదాన్ని మనం జడ్జిగా ఉన్నట్టు. రెండోది మొదటి దానికన్నా ఉత్తమమైనది. మనం తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినడం వల్ల ఎదుటి వ్యక్తిని, అతడి మనస్తత్వాన్ని అంచనా వేసుకోవచ్చు. కోపాన్ని తగ్గించుకోవడానికి ఒక చిన్న చిట్కా చెప్పి ఈ అధ్యాయాన్ని ముగిస్తాను. కోపానికి బద్ధ శత్రువు ఓర్పు. ఓర్పుకి ప్రతీక సాలెపురుగు. కోపం వచ్చినప్పుడు సాలెపురుగును గుర్తు చేసుకోండి. గదిలో ఒక మూల నిశ్శబ్దంగా, ఓర్పుగా అది గూడు కట్టుకుంటుంది. ఎవరినీ సాయం అడగకుండా తన మంచి తాను విడవడుతూ, తనని తాను త్యాగం చేసుకుంటూ, పోగు తర్వాత పోగు గొప్ప ఏకాగ్రతతో ఒక శిల్పి చెక్కినట్టు, ఒక డాక్టర్ నరాల్ని గొప్ప నైపుణ్యంతో ముళ్ళు వేసినట్టు తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుంది. ఒక హడావిడి ఉదయాన్నో, నిశ్శబ్ద సాయంత్ర సమయాన్నో గోడ మీద నుంచి పెద్ద శబ్దంతో వచ్చిన చీపురు కట్ట ఒక్క వేటుతో దాని శ్రమనంతా సమూలంగా తుడిచిపెట్టేస్తుంది. సర్వనాశనమైపోయిన సామ్రాజ్యంలోంచి సాలెపురుగు అనాథలా నేల మీద పడుతుంది. ఎవరినీ కుట్టదు, ఎవరి మీద కోపం ప్రదర్శించదు. మళ్ళీ తన మనుగడ కోసం కొత్త వంతెన నిర్మించుకోవడానికి సహనం పోగుల్ని నమ్మకం గోడ మీద తిరిగి స్రవిస్తుంది. ఎలా బ్రతకాలో మనిషికి పాఠం చెబుతుంది. భయం బూమెరాంగ్ లాంటిది. ఎంత ప్రాముఖ్యత ఇస్తే అంతకు రెట్టింపు వేగంతో, పరిమాణంతో వెనక్కి వచ్చి భయపెడుతుంది. భయం కూడా టెన్షన్ యొక్క పరిణామ క్రమమే. టెన్షన్కి పుట్టిన రెండో బిడ్డ భయం. ప్రతి మనిషిలోనూ 101 అంతరంగ భయాలుంటాయని సైకాలజిస్టుల అంచనా. అగోరాఫోబియా, విశాలమైన శూన్యాన్ని చూస్తే భయం, నుంచి క్లస్ట్రోఫోబియా, ఇతర ప్రదేశాలను చూస్తే భయం వరకు, ఇంకా ఆక్రోఫోబియా అంటే ఎత్తైన ప్రదేశాలను చూస్తే భయం నుండి ఫోటోఫోబియా, కెమెరా వెలుతురు నుంచి నించోవాలంటే భయం వరకు మొత్తం 101 రకాలైన భయాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఈ భయం మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. చీకట్లో నడుస్తున్నప్పుడు పక్కన నుంచి అకస్మాత్తుగా ఏ పిల్లో మీద వచ్చి దూకినప్పుడు అప్రయత్నంగానే కేక పెడతాం. కట్టెన్పై ఉన్న బల్లి తల మీద పడినా ఒళ్ళంతా భయంతో జలధరిస్తుంది. ఇది ఒక రకం. మనకు తెలియని ప్రదేశాల్లో అడుగు పెట్టవలసి వచ్చినప్పుడు కానీ, ఇంటర్వ్యూ హాల్లో ప్రవేశించబోయేటప్పుడు కానీ కలిగేది రెండో రకమైన భయం. చాలా కాలం క్రితం మిస్ట్ అని ఒక కథ వ్రాశాను. ఒక సామాన్య యువకుడు ఆఫీసు పని నిమిత్తం మొట్టమొదటిసారి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఎక్కవలసి వచ్చినప్పుడు
ఎక్కిన తర్వాత అతను పడే భయాందోళనను ఆ కథలో వివరించాను. చుట్టూ ఉన్నవాళ్ళు ఏమనుకుంటారో, తాను ఎలా ప్రవర్తించాలో తెలియక టెన్షన్‌తో, ఆత్మన్యూనతా భావంతో అతడు అనుక్షణం బాధపడుతూ చివర్లో తన భయాన్ని అతడు గెలవగలిగాడు. కొత్త వ్యక్తులతో పరిచయాలు, కొత్త ప్రదేశాలు, కొత్త వ్యాపారాలు అన్నీ భయం కలిగించేవే. కాబట్టి జీవితంలో ముందుకు పోవాలంటే మనం భయం అధిగమించక తప్పదు. యూజీ కృష్ణమూర్తి అనే తత్వవేత్త ఈ భయాన్ని ఒక సహజ చర్యగా అభివర్ణిస్తాడు. భయం, కోపం, ఆందోళన మొదలైనవన్నీ సహజమని, మనం పిల్లిని చూసి భయపడితే అందులో సిగ్గుపడవలసిన విషయం ఏమీ లేనట్టు ఆయన తన పుస్తకంలో రాశారు. అయితే చిన్న చిన్న న్యాచురల్ భయాలు, ఉదాహరణకి చీకట్లో ఒంటరిగా బయటకు వెళ్ళటం, బొద్దింకను చూస్తే భయం మొదలైనవి సహజ పరిణామాలే అయినా అవి మనల్ని ఇబ్బంది పెట్టి మన పురోగతికి అడ్డుపడితే తప్పకుండా అధిగమించాలి. ఉదాహరణకి మీరు పనిచేసేది ఒక ఫ్యాక్టరీలో అనుకోండి. నైట్ డ్యూటీ తప్పనిసరి. అటువంటి పరిస్థితుల్లో నాకు చీకటంటే భయం అని వెనుదీస్తే లాభం లేదు. ఆ ఫోబియాని గెలవాలి. లేకపోతే ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది. ప్రారంభించక ముందు ప్రతి పని కొత్తదే. కాబట్టి క్రొత్తది ప్రారంభించవలసి వచ్చినప్పుడు భయం సహజం కాబట్టి భయాన్ని జయిస్తే తప్ప మనం కొత్త వైపుకు దూసుకు వెళ్ళలేం. ఒక పుస్తకంలో హీరో అంటాడు, నా ట్రైనింగ్లో మొట్టమొదటిసారి విమానం నుంచి పారాచ్యూట్లో కిందకి దూకవలసి వచ్చింది. ఆ దారాలని చేతులతో ఒకసారి సృజించాను. సన్నటి సిల్కు దారాలవి. వీటి మీదే నా బ్రతుకు ఆధారపడి ఉంది కదా అనుకున్నాను. ఆ దారాలలో ఏ రెండు తెగినా నేను ఖండాలుగా మాంసముద్ద అయిపోవడం ఖాయం. ఊపిరి బిగించి విమానంలో నుంచి అడుగు ముందుకు వేశాను. సురక్షితంగా కిందకి చేరుకున్నాను. దారాలు నా స్నేహితులయ్యాయి. అంతవరకు పడ్డ భయం విజయానందంగా మారింది. ఆ తర్వాత పారాచ్యూట్తో దిగినప్పుడు ఎప్పుడూ నేను భయపడలేదు. చాలా భయాలకి ఈ కథ వర్తిస్తుంది. 10 మంది కుర్రాళ్ళున్న గుంపు పక్క నుంచి వెళ్ళడానికి భయపడే అమ్మాయి మనకి కొత్త కాదు. స్నానం చేయడానికి సముద్రంలో దిగవలసి వచ్చినప్పుడు, దీపావళి బాణసంచా కాల్చవలసి వచ్చినప్పుడు అమ్మో నాకు భయం అంటారు చాలామంది. మరుసటి రోజు పేపర్లో రిజల్ట్స్ వస్తాయన్నప్పుడు ఆ రోజంతా భయం. ఇంకో గంటలో పరీక్ష ఉందన్నప్పుడు టెన్షన్తో కూడిన భయం. అంతవరకు ఎందుకు? మొన్నటి వరకు విమానాశ్రయానికి ఫోన్ చేసి విమానం రాకపోకలు తెలుసుకోవటానికి, స్టార్ హోటల్లో మెనూ చూసి అర్థం కాని పదార్థాలు ఎంక్వైరీ చేసి ఆర్డర్ ఇవ్వడానికి కూడా నెర్వస్గా ఫీల్ అయ్యేవాడిని. తార్కికంగా ఆలోచిస్తే ఈ భయాలన్నీ అర్థరహితం అనిపిస్తుంది. పైన చెప్పిన ఏ ఉదాహరణలోనూ ప్రాణం పోవటం కానీ, అంగవైకల్యం సంభవించటం కానీ జరగదు. అయినా మనం నిర్హేతుకంగా భయపడుతూ ఉంటాం. నిజంగా మనం పెద్ద ప్రమాదం అనుకున్నది తీరా జరిగిపోయాక ఏమీ నష్టం కలిగించదు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు భయపడవలసిన అవసరం ఏముంది? సమాధానాలు బాగా వస్తే ఉద్యోగం వస్తుంది, లేకపోతే రాదు. దీనికి కావాల్సింది భయం కాదు, తర్కం. తర్కం భయాన్ని దూరం చేస్తుంది. బల్లి, బొద్దింక, పిల్లి మొదలైన వాటి పట్ల మనకి ఉన్నది భయం కాదని, వాటి పట్ల మనం పెంచుకున్న జుగుప్స, ఏవగింపు అని తెలుసుకోవడమే తర్కం అంటే. కొందరు రచయితలు కొద్దో గొప్పో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఇంట్రావర్ట్లై ఉంటారు. రచనలు ప్రారంభించిన కొత్తలో స్టేజి మీద మాట్లాడడం నాకు అసలు చేతనయ్యేది కాదు. చాలా నాసిరకం స్పీకర్గా శ్రోతలు నవ్వుకోవడం స్పష్టంగా తెలిసేది. కానీ రచయితగా గుర్తింపు వచ్చే కొద్దీ చిన్న చిన్న ఫంక్షన్స్కి తప్పనిసరిగా హాజరై ఉపన్యసించవలసి వచ్చేది. చేతి వేలి చివర్లు సన్నగా వణికేవి. ఆ రోజుల్లో ది ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అని నేను ఒక పుస్తకం చదివాను. చెప్పదలుచుకున్న పాయింట్ని స్పష్టంగా కాగితం మీద రాసుకొని మనసులోనే దాన్ని బాగా అనలైజ్ చేసుకోవడం ద్వారా మన మీద మనకి నమ్మకం కలుగుతుంది. ఆ పుస్తకంలో చదివి అదే విధంగా ప్రయత్నం ప్రారంభించాను. తడబాటు కొద్దిగా తగ్గింది. దాదాపు 2 సంవత్సరాలు గడిచేసరికి భయం లేకుండా మాట్లాడగలిగే ధైర్యం వచ్చింది. ఖమ్మం సభలో మొదటిసారి వేలాది జనం ముందు నిలబడి ఏమాత్రం భయం లేకుండా మాట్లాడగలిగినప్పుడు ఆ కాంప్లెక్స్ని జయించగలిగానన్న నమ్మకం కలిగింది. ఏ భయం అయితే మనల్ని నొక్కిపెట్టి ఉంచిందో దాన్ని అనలైజ్ చేసుకోవడం ద్వారా గెలవవచ్చన్న విషయాన్ని ఆ విధంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. కొంత గుర్తింపు వచ్చిన తర్వాత జర్నలిస్టులతో సమావేశాలు జరపవలసి వచ్చింది. ఇరుకున పెట్టే ఇబ్బందికరమైన ప్రశ్నలు వేసి మన నుంచి వారు ఒక పొరపాటు కామెంట్నో, సంచలనం సృష్టించే అభిప్రాయాన్నో రాబట్టడం కోసం తికమక పెడుతుంటారు. ఏ మాత్రం భయపడ్డా దాని పరిణామం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అవకాశానికి భయం బద్ధశత్రువు. నిర్హేతుకమైన భయాల వల్ల మనం చాలా అవకాశాలను పోగొట్టుకుంటూ ఉంటాం.
పరాయి ఊళ్ళో చదివిస్తే కూతురు ఏమైపోతుందో అని మంచి కాలేజీలో సీటు వదులుకోవటం, ఉద్యోగం వదిలేస్తే ఉన్న నీడ కూడా పోతుందేమోనని వ్యాపార భాగస్వామితో అవకాశాన్ని వదులుకోవటం, 10 మందిలోకి వెళ్ళి మాట్లాడలేమో అన్న భయం చేత సెల్ఫ్ ఉద్యోగాన్ని వదులుకోవటం, స్టేజ్ ఫియర్ వల్ల గుర్తింపు పొందే అవకాశాన్ని పోగొట్టుకోవడం మొదలైనవన్నీ మనిషికి భయం వల్ల కలిగే నష్టాలు. మన భయమేంటో క్లియర్గా అర్థం చేసుకోగలడం, కారణాలు అన్వేషించటం, భయపడే మార్గాలు అనుసరించటం, మన పట్ల మనకి నమ్మకం ఉండటం ఇవన్నీ ఈ రోగానికి మందులు. తల్లిదండ్రుల పట్ల ఉండవలసింది భయం కాదు, అభిమానం. ఉపాధ్యాయుల పట్ల ఉండవలసింది భక్తి. పై అధికారి పట్ల ఉండవలసింది కూడా భయం కాదు, గౌరవం. ఆత్మీయంగా భావించే వ్యక్తుల పట్ల అనవసరంగా భయపడుతూ ఉంటే ఒక మంచి బాంధవ్యాన్ని కోల్పోతాం. కొన్ని విషయాల పట్ల అనవసరమైన భయాలు కలగడానికి కారణం పెద్దవాళ్లే. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒక రకమైన అభద్రతా భావాన్ని ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. ఒంటరిగా వెళ్ళలేవమ్మా, చీకట్లో వెళ్ళగలవా, అంత దూరం ఒక్కదానివే ఎలా ప్రయాణం చేస్తాం, నీళ్ళల్లో దిగలకు, జలుబు చేస్తుంది, ఆ కోతుల దగ్గరికి వెళ్ళకు, మీద పడతాయి మొదలైన కామెంట్లతో కళ్ళెం వేసి మనల్ని వెనక్కి లాగడం వల్ల ఆ భయాలు మనలో జీర్ణించుకుపోతాయి. మనం భగత్ సింగ్లా తయారవ్వక్కర్లేదు, ప్రకాశం పంతులు గారిలా తుపాకీకి రొమ్ము చూపించి కాల్చరా కాల్చు అనేంత సాహసం అవసరం లేదు. కానీ సమస్య బుల్లెట్లా దూసుకువస్తున్నప్పుడు రా చూద్దాం అనగలిగే ధైర్యం మాత్రం తప్పనిసరిగా ఉండాలి. భయాన్ని పాలదోలటానికి ఈ కింది అంశాలు తోడ్పడతాయి. మన మనసులో ఎప్పుడూ 2 పరస్పర విరుద్ధాభావాలు పోరాడుతూ ఉంటాయి. 1 భయం, 2 నమ్మకం. భయం చాలా శక్తివంతమైనది, అయితే నమ్మకం అంతకన్నా శక్తివంతమైనది. భయం లంకిని అయితే నమ్మకం ఆంజనేయుడు. ఇది గుర్తిస్తే సగం భయం పోయినట్టే. ఈ నమ్మకం అనేది ప్రతి మనిషిలోనూ కొద్దో గొప్పో ఉంటుంది. దాన్ని పెంచుకోవటమే అతడు చేయవలసిన పని. ఇదే అధ్యాయంలో ఇచ్చిన పారాచూట్ ఉదాహరణ మరోసారి చదవండి. భయం నరాల మీద ఒత్తిడి కలిగిస్తుంది, దానివల్ల శరీరం వణుకుతుంది. భయం కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది, వాటి వల్ల అరచేతుల్లో చెమటలు పడతాయి. భయం మెదడు మీద విపరీతమైన ఒత్తిడి తీసుకువస్తుంది, దానివల్ల మాట తడబడుతుంది. అయితే నమ్మకం వీటన్నిటినీ ఒక్క వేటుతో నాశనం చేయగలదు. నమ్మకం జీవితకాలం ఉంటుంది, భయం క్షణకాలం మాత్రమే బ్రతుకుతుంది. భయాన్ని చూసి కళ్ళు మూసుకున్నా, తల్ల తిప్పేసుకున్నా అది డ్రాక్యులా లాగా మీద పడి మనల్ని పీల్చేస్తుంది. కన్నార్పకుండా దానివైపు చూస్తే అదే భయపడి దూరంగా వెళ్ళిపోతుంది. భయాన్ని పోగొట్టడానికి మనకేమన్నా సాధనాలు అవసరమైతే వాటిని ఆశ్రయించటంలో తప్పులేదు. ఉదాహరణకి పిడుగులు పడుతున్నప్పుడు అర్జున, ఫల్గుణ అనడమో, చీకట్లో వెళ్తున్నప్పుడు ఆంజనేయ స్వామి దండకం ఉచ్చరించటమో సహాయపడవచ్చు. అయితే అవి కేవలం సాధనాలు మాత్రమే. మరికొంత వ్యక్తిత్వం పెరిగాక ఆ సాధనాల అవసరం లేకుండా కూడా చీకట్లో నడవగలమని తెలుసుకోగలగాలి. భయపడే పనిని తరచూ చేస్తూ ఉండడం వల్ల భయం పోగొట్టవచ్చు. కారు రివర్స్ చేయడానికి కొందరు భయపడతారు. అనుభవంతో చెబుతున్నాను. మొదట్లో విఫలమవుతాం, చూసేవాళ్ళు నవ్వొచ్చు కూడా. వాళ్ళు మనకన్నా పెద్ద భయస్థులై ఉంటారు. అందులో చాలామంది ఆ పని చచ్చినా చేయలేరు, అందుకే నవ్వుతున్నారు. భయం అనే రోగానికి ఔషధం ఆత్మవిమర్శ. అంటే భయం తాలూకు మూల కారణం ముందు తెలుసుకోవాలి. దీనిని ఒక్కసారి స్నేహితులు, ఆత్మీయులు కూడా సహాయపడవచ్చు. సలహా ఇవ్వడానికి చాలామంది రెడీగా ఉంటారు. భయాన్ని పాలదొనడానికి ఇంకొకరి సహాయాన్ని పొందే ముందు వాళ్ళు మన మీద ఆధిపత్యం సంపాదించటం కోసం ఆ విధమైన కౌన్సిలింగ్ చేపడుతున్నారని తెలిస్తే వారి నుంచి దూరంగా ఉండడం మంచిది.